హలో గైస్, వెల్కమ్ టు బిఆర్కే. నేను మీ నందు. పూరి అండ్ చార్మి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంకి తెలుసు. ఫైనల్గా ఇప్పుడు పూరి జగన్నాథ్ అలానే చార్మి విడిపోయారు అంటూ కొన్ని వార్తలు అయితే వింటున్నాము. చాలా మంది వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు, వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా మనం వింటున్నాము. కట్ చేస్తే ఇప్పుడు వీళ్ళు విడిపోయారు అని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అసలు దేనికి సంబంధించిన న్యూస్ అనేది మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో అండి. సో వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే ఒక వార్త అయితే పూరి జగన్నాథ్ వాళ్ళ వైఫ్కి డివోర్స్ ఇస్తున్నాడు. చార్మి ఇంకా మూవీస్ అన్నీ మానేసి కంప్లీట్గా పూరి జగన్నాథ్తోనే ఉండిపోయింది అనే ఒక న్యూస్ అయితే ఉంది. ఇప్పుడు సడన్గా వీళ్ళిద్దరూ విడిపోయారు అనే టాక్ వినిపిస్తుంది. ఫస్ట్ కొన్నింటి క్లారిటీ ఇద్దాం. చార్మి అండ్ పూరి మధ్యలో ఉండింది మాత్రం రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్పే, కానీ దట్స్ ఎ గుడ్ ఫ్రెండ్షిప్, వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ అది. అండ్ ఆ ఫ్రెండ్షిప్ వల్ల పూరి భార్యకి విడాకులు ఇస్తున్నాడు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయనేది అబద్ధం. ఎందుకంటే వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్. దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. భార్యకి కూడా ఇతనితో ఎలాంటి అంటే అదేం ప్రాబ్లం లేదు. దే నో. చార్మి ఏంటి, తన కెరీర్ 13 ఏళ్ళకే వచ్చింది. ఒక 25 years వచ్చేసరికి 50 సినిమాలు చేసేసింది గబగబ గబగబా. తర్వాత అందరికంటే ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ హీరో చార్మియే. మన అనుకోకుండా ఒకరోజు, మంత్ర, మంగళ, అలా అంటే 1-2 హిట్లు 1-2 ఫ్లాప్లు ఉన్న తర్వాత కూడా జ్యోతి లక్ష్మి లాస్ట్ ఇంకా ఆవిడది, పూరిదే కాబట్టి. చార్మి ఎప్పుడైతే అనుకోకుండా ఒకరోజు ఇట్లాంటి ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ స్టార్ట్ చేసిందో దాన్ని చూసి చాలా మంది ఇట్లా హీరోయిన్లను పెట్టి కూడా సినిమాలు తీయొచ్చు అని అనుకొని అలా అప్పటికే కొంచెం ఫేడ్ అవుట్ అవుతున్న హీరోయిన్స్తో లేడీ ఓరియంటెడ్ సినిమాలు బోల్డ్ వచ్చాయి. అండ్ ఇప్పుడు అలా ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్స్ ఇంకా నేను హీరోయిన్ గానే ఉండాలి అని కోరుకునే వాళ్ళేమో వెబ్ సిరీస్లు చేసుకుంటున్నారు. కొంచెం అత్త పాత్రలైనా పర్లేదు అనుకున్న వాళ్ళు భూమికలాగా అలా క్యారెక్టర్స్ చేసుకుంటూ కూడా ఉన్నారు, లేరని కాదు. చార్మికి ఇంకా అభిమానులు ఉన్నారు చెప్పాలంటే. తను వెబ్ సిరీస్ చేసినా, సోలో హీరోయిన్గా చేసినా ఇంకా చూసేవాళ్ళు ఉన్నారు. తనకు మార్కెట్ కూడా అలాగే ఉంది. అండ్ బికాజ్ కొన్ని అడ్వాంటేజెస్ చార్మితో ఏంటంటే తెలుగు వచ్చు తన పిల్లకి, తన డబ్బింగ్ తనే చెప్పుకుంటుంది హ్యాపీగా, గుడ్ లుకింగ్. అండ్ పెద్దగా ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత ఓలా ఎక్కిందనో ఏదో అయిందనో ఆమెలో కంప్లైంట్స్ కూడా ఏం లేవు. చార్మి బాగానే ఉంది, ఇంకా హీరోయిన్ గానే ఉంది, పెద్దగా ఏం మార్పులు ఏం రాలా. కాకపోతే తనకేంటంటే తక్కువ టైంలోనే ఇన్ని సినిమాలు చేశారు, అన్ని జీవితం అంతా త్వరగా చదివేసిన ఫీలింగ్ లో తను రెస్ట్ తీసుకుంటుంది. ఈ టైంలో ఏంటి, ప్రొడ్యూసర్ అవ్వాలి అందరూ కూడా ఏదో వ్యాపారం పెట్టుకుంటే తను ప్రొడ్యూసర్ అయింది. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో తను ఒక భాగం అయింది. ఆ తర్వాత అడప వీళ్ళు కొన్ని సినిమాలు చేశారు, కానీ ఎక్కువ ఏవి నిలబడలా. పూరి కనెక్ట్స్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్క హిట్ కూడా లేదు, అన్ని ఫ్లాపులే. ఆ ఇస్మార్ట్ శంకరే కొత్త గొప్ప ఏదో ఆడాలా అన్నట్టు ఆడింది, దట్స్ ఆల్, అంతమించి ఏం లేదు. అయితే చాలా మంది ఏమంటున్నారంటే ఎప్పుడైతే చార్మి ఈయన జీవితంలోకి వచ్చిందో అప్పటి నుంచే ఈయనకు శని పట్టుకుంది, ఇలా తయారయ్యాడు అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అయినా సరే వీళ్ళు దాన్ని ఏం పట్టించుకోవాలా, సినిమా బై సినిమా చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది, కటీఫ్ అనే వార్తలు అయితే రీసెంట్లీ నాగార్జున పూరి కాంబినేషన్ మనకు తెలిసిందే కదా. నాగార్జునతో పూరి ఒక కమిట్ అయ్యాడట ఒక సినిమాకి, కాకపోతే ఓన్లీ యాజ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్, నాట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ వేరే వాళ్ళు ఉన్నారు, తనకేం కావాలో ఆ బడ్జెట్లో తీసుకోవచ్చు. నాగార్జున గారి నెక్స్ట్ అంటే కెరీర్లో చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు శివమణి అండ్ సూపర్ ఎలా అయితే పూరి కొన్ని మార్కుడు సినిమాలు ఉన్నాయో తను అలాగే చూపించి ఒక టైప్ ఆఫ్ ఒక అవకాశం ఇద్దామనేసి అనుకున్నాడు. నాగార్జునకు కూడా ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా రోజులుగా కుర్ర హీరోలకు అవకాశాలు ఇస్తా ఉన్నాడు. తనతో పనిచేసిన సీనియర్ డైరెక్టర్స్ కి ఎప్పుడు ఇవ్వాల ఆ కుర్ర డైరెక్టర్స్. బట్ నవ్ పూరి అండ్ నాగార్జున కాంబినేషన్ అంటే ఒక టైప్ ఆఫ్ ఏదో ఉంటది కదా, అది ఉంటదేమో దీంట్లో అని అందరు ఫీల్ అవుతున్నారు. అండ్ ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే దీంట్లో చార్మి లేదట అని చెప్పేసి ఫస్ట్ వీళ్ళకి ఊరట. ఎందుకు లేదు అంటే పూరి ఇప్పుడు నిర్మించే పనిలో లేడు, డైరెక్టర్ గా తనకు మార్కెట్ ఎలాగూ ఉంది, ఆ మార్కెట్ కాపాడుకుని తర్వాత నిర్మించుకోవచ్చు ఏమైనా ఉంటే. ఇప్పుడైనా డైరెక్టర్ గా వస్తున్న ప్రాజెక్ట్ లో చార్మికి పని లేదుగా.
ప్రొడ్యూసర్ గా ఉంటే ప్రొడ్యూసర్ గా ఆవిడ ఉంటే వస్తుంది ఇన్వాల్వ్ అవుతుంది, లేకపోతే ప్రతి అవసరం దాంట్లో. లేదు. ఇప్పుడు అవసరం లేదు. సో అందుకని ఇప్పుడు నాగార్జున సినిమాలో చార్మి లేదు కాబట్టి, చార్మి లేకుండా పూరి వర్క్ చేస్తున్నాడు కాబట్టి, చార్మితో పూరి కటీఫ్ అనే వార్తలు వచ్చాయి. ఓకే దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఓకే, థ్యాంక్ యూ.